ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నా ప్రభు స్థిరపరిచి ఈ వాగ్దానము నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము కలగజేస్తానంటున్నాడు మన దేవుడు. గడిచిన దినాలలో నువ్వు అనుకున్నది ఏది జరగకపోవచ్చు. ప్రభువా, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా వ్యాపారం ఏమిటని నువ్వు దుఃఖపడి దేవుణ్ణి అడగచ్చు. దేని నిమిత్తమైతే నువ్వు దుఃఖపడుతున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు దిగులు పడుతూ ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీ దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీవు దుఃఖంలో ఉన్నప్పుడు చాలామంది నిన్ను చూసి ఆనందింపబడి ఉండొచ్చు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు చాలామంది నీ దుఃఖాన్ని దగ్గర నుంచి చూడడానికి వచ్చిన వారు ఉండొచ్చు. ఇదిగో ఎన్నాళ్ళు నీ దుఃఖం చూసినటువంటి నీ తండ్రి ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో ఆ దుఃఖానికి ప్రతిఫలముగా నీ దేవుడు, చూసిన దేవుడు, ఇదిగో ఆ దుఃఖానికి ప్రతిఫలముగా ఆనందాన్ని కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు నా దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఈరోజు సూటిగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలోనే అంటున్నాడు, వారిని నేను ఆదరించేదను అంటూ ఉన్నాడు. నిన్ను ఏమాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను ఆదరించి నీకు ఆనందము కలగజేసేటువంటి దేవుడై ఉన్నాడు నీ దేవుడు. నీకు జ్ఞానం లేకపోతే నీకు జ్ఞానం ఇస్తాడు. నీకు ఆలోచన లేకపోతే ఆలోచన చెప్తాడు. నువ్వు గొప్పగా ఆశీర్వదించబడినట్లు దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేసేదని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆనందంగా ఉంటే నీ తండ్రి, నా తండ్రి యేసయ్య, ఆయన ఆనందంగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, నువ్వు మౌనంగా ఉంటే చూసి ఊరుకునేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు మొదలుకొని నీకు, నీ కుటుంబాల్లో నా ప్రభు ఆనందం కలగజేయనుగాక. ఆమేన్. చాలామంది అంటూ ఉంటారు, నాకున్నటువంటి కష్టాలు ఎలా పోతాయండి, నాకున్నటువంటి సమస్యలు ఎలా పోతాయండి అని అడుగుతూ ఉంటారు. అది నీ వల్ల కాలేదేమో, అది నీ వల్ల జరగలేదేమో ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నేనంటాను, మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేర్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకే లేఖనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు మీరు ఆనందించుడి అని ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు సంతోషించు, ధైర్యపరచబడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నమ్ము నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నా ప్రభు మీ జీవితంలో ఆనందము కలగజేయునుగాక. ఆమేన్. ఇదిగో ఒక సేవకునిగా చెప్తున్నాను, నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఆ పరిస్థితులన్నీ కూడా నా ప్రభు తారుమారు చేసి నీ జీవితంలో ఆనందము, సంతోషము నా ప్రభు స్థిరపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు, మీ కుటుంబాలకి నా ప్రభు సంతోషము కలగజేయునుగాక. ఆనందముతో మీ యొక్క ఇంటిని నా ప్రభు నింపునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇక ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.